ఒక సంఘం యొక్క భవిష్యత్తు సండే స్కూల్ మీదే ఆధారపడి ఉంటుంది. ఏ సంఘంలో అయితే సండే స్కూల్ పరిచర్య బలంగా ఉంటుందో ఆ సంఘం రేపు చాలా వైభవంగా ఉంటుంది. రానున్న కాలం మన దేశంలో క్రైస్తవ్యానికి చాలా సవాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సండే స్కూల్లో ఉన్న పిల్లలు రేపు వారు పెద్దవారు అయినప్పుడు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళ కంటే ఎక్కువ సవాళ్ళు క్రైస్తవులుగా విశ్వాసులుగా వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వారిని మనం జాషువా జనరేషన్ లాగా చూడాలి. అంటే పోరాట పటిమ కలిగిన క్రైస్తవులను తయారు చేయగలిగిన శ్రద్ధ ఈ రోజున సంఘం వహించాలనేది నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. జాషువా అన్న వెంటనే కాలేబ్ కూడా గుర్తుకు రావాలి మనకి. కాలేబ్ లేకుండా జాషువా లేడు. వి నీడ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ గాడ్ పేరెంట్స్ ఇన్ చర్చ్. చాలాసార్లు నేను చెప్పాను, నేను పాస్టర్ గారు అబ్బాయి అయినప్పటికీ మా నాన్నగారు మా అమ్మగారు చెప్పింది ఏది నాకు ఎక్కేది కాదు. ఎందుకంటే ఇంట్లో సొంత వైద్యం ఎవరికి పనికిరాదు కదా. కాబట్టి మా అమ్మగారు ఆమె ఫ్రెండ్కి ఎక్కువ చెప్తూ ఉండేవారు, మా వాడికి చెప్పు కొంచెం అని చెప్పి. మణికుమారి ఆంటీ అని మా అమ్మగారి ఫ్రెండ్, ఆవిడ దగ్గరే లెక్కలు నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని. సో నేను ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఆంటీ దేవుని గురించి చెప్తూ ఉండేవారు. ఆవిడ చెప్పిందే రైట్, మా నాన్నగారు అమ్మగారు చెప్పింది ఇప్పుడు రైట్ కదా. అదే కదా మనం కూడా మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అని చెప్తాం. కాబట్టి పెద్దలైన వారికి నా విన్నపం ఏంటంటే, ఫైండ్ ఏ మెంటీ ఇన్ యువర్ లైఫ్. ఒక చిన్న పిల్లలు మీకు బాగా అటాచ్ అయిన పిల్లల్ని చూడండి చర్చ్లో. గాడ్ పేరెంట్స్గా మీరు వారికి ఉండండి. ఇంట్లో అమ్మా నాన్న చెప్పే కంటే కూడా చర్చ్లో ఒక అంకుల్ ఒక ఆంటీ చెప్పిన సంగతులు పిల్లలు ఇంకా బాగా వింటారు. కాబట్టి అట్లాగా ఈ సండే స్కూల్ ఇన్ఛార్జ్గా ఉండడం వల్ల అప్పుడు